హాయ్ ఫ్రెండ్స్, రాజీ హారిక ఛానల్కి స్వాగతం అండి. నేను ఈరోజు కాకరకాయ ఉల్లికారం ఫ్రై చేద్దామని ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. నేను ముందుగానే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను. నేను ముందు ఇందులో ఏమేమి వేసానంటే ఆనియన్స్, ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, మొత్తం అన్నీ ఇలా ఫ్రై చేసుకున్నానండి. అలాగే నేను నువ్వులు, ఏరుశనగ గుడ్లు కూడా వేసుకున్నానండి. నేను ఇందులో అన్నీ ఫ్రై చేసుకున్నాను. అలాగే మనం కాకరకాయలు ఉన్న మధ్య విత్తనాలు ఉంటాయి కదండి, అవి కూడా ఫ్రై చేసుకుని వేసుకోవాలి. నేను ముందుగా 10 నిమిషాల పాటు ఇలా ముక్కలు కోసుకొని అందులో పసుపు, ఉప్పు వేసుకొని నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నా. అదే ఇప్పుడు నేను ఇలా వాటర్ అంతా దాంట్లో నుంచి వాటర్ అంతా మేము తీస్తున్నాను. చూడండి, గట్టిగా పిండి తీయాలి. అలా వచ్చిన వాటర్లోనే మనకి సేద అంతా పోతుంది. ఎంత వాటర్ వస్తే అంత సేద అయితే మనకి ఉండదు. చాలా అలా పిండుకోవాలండి. వాటర్ అయితే ఎంత వస్తుంది. కాకరకాయ తినలేని వాళ్ళు కూడా తినాలనిపిస్తుంది అండి. సేదైతే ఉండదు, అస్సలు సేదైతే ఉండదు, బాగుంటుంది. నేను కూడా ముందు తినేదాన్ని కాదు, నాకు అలవాటు లేదు. నేను కూడా ఒకసారి ట్రై చేస్తే సరే సేదైతే లేదు కదా అని తిందాం అనేసి నేను కూడా ప్రిపేర్ చేసుకున్నా. ఇలా నేను చాలాసార్లు చేసుకుని తిన్నామండి. ఇంకో ఇలా వాటర్ వచ్చేస్తుంది చూడండి. అలా ఇంత వాటర్ వస్తే అంత సేదైతే వెళ్ళిపోయినట్టే మనకి. నాకైతే ఆ వాటర్ వచ్చింది. ఇవి మళ్ళీ మనం వెళ్ళి ఫ్రై చేద్దాం. చూడండి, బాగా అన్నేసి మొత్తం ఫ్రై చేసేసుకోండి. మొత్తం ఫ్రై అవ్వాలండి. అంటే కొంతమంది అయితే అంటే యూట్యూబ్ కోసం మాట్లాడతలేదండి నేను. బయట ఇక్కడ వాళ్ళు అయితే పచ్చి కూడా అలా వేపేసుకుని పెట్టేసుకుంటూ బాగుంటుందని పెడుతున్నారు. కానీ అలా పెట్టుకోకూడదండి. మనకి చేద అనిపిస్తుంది. తర్వాత మనం తినేటప్పుడు కూడా మధ్యలో పచ్చి అనేది తగులుతూ ఉంటుందండి మనకి. అలా కాకుండా మనం ఎలా ఫ్రై చేసుకుని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో పెట్టుకుని తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకుంటే అప్పుడు బాగుంటుంది. చూడండి, నేను అన్నీ ఫ్రై అయిపోయినాయి ఇవన్నీ. నేను మిక్సీ పట్టాలన్నాను కదండి, ఇదిగోండి అందులోనే మనం చింతపండు, కొంచెం బెల్లపు ముక్క కూడా వేయాలండి. మనం ఎండుమిరపకాయలు అయితే ముందుగా వేసుకున్నాం కదండి, మనం తగినంత కారం అయితే వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. సాల్ట్ కూడా అంతే వేసానండి నేను. సాల్ట్ కూడా 2 స్పూన్స్ వేసానండి నేను, తగినంత. అంటే ముందు మనం ముక్కలు నానబెట్టేటప్పుడు మనం వేస్తాం కదండి ఉప్పు, దానివల్ల ఎక్కువ అవుతుంది. మనం తగినంత చూసుకుని వేసుకోండి. ఇదంతా మనం మిక్సీ పట్టేసుకుందాం, పేస్ట్ అయితే అవుతుంది. ఇట్లా ఉంది చూడండి. ఈ పేస్ట్ని మనం ముక్కల్లో పెడదాం. ఇలా హోల్లో మొత్తం అన్నిటికీ పెట్టుకొని వచ్చేసేయండి. మధ్యలో మాత్రం నన్ను బయట ఒక ఆంటీ ఉందండి, ఆ ఆంటీ గారు పిలిచారనేసి అలా బయటికి వెళ్ళిన వల్ల అక్కడ వాయిస్ ఇవ్వలేకపోయాను. ఇలా మొత్తం అన్నిటికీ కూడా పెట్టేసుకొచ్చేసేయండి. అన్నిటికీ పెట్టేసుకుంటాం. మొత్తం హోల్స్ అన్నీ పెట్టేసుకొని ఈ పేస్ట్ అయితే మనం అందులో ఫ్రై చేస్తే మాత్రం చాలా రుచిగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, నేను అన్నిట్లో పెట్టేశాను. ఇప్పుడు మనం ఇది తీసుకుపోయి నూనెలో వేద్దాం. మొత్తం ఇలా వేసేసుకోవాలి. నేను ఇందులో ఏమైనా మిస్టేక్గా ఏమైనా మాట్లాడానో అయితే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను ఎంత మాట్లాడినా కూడా ఎక్కడో అక్కడ మాటలు తడబడుతున్నాయి. అయితే ఈ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం వల్ల కొంతమంది, చాలామంది వరకు కూడా 1 సంవత్సరం వరకు అయితే రాదండి. నేర్చుకోవాలి. అది ఇంకా బాగా నేర్చుకుంటేనే కానీ తడబాటు అన్నది రాకుండా మాట్లాడగలుగుతాం.
ఇలా మన దగ్గర ఇంకా పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా ఇలా వేసేసుకోండి. ముక్కలు వేసేసుకున్నాక ఫ్రై చేసుకొని మొత్తం కలపండి. ఇవాళ సండే కాబట్టి అందరు ఇంట్లో చికెను, ఫిష్, మటన్ ఇవన్నీ ఉంటాయి. ఈరోజు మా ఇంట్లో అయితే కాకరకాయ ఫ్రై. ఇదిగోండి ఇలా అయింది, రెడీ అయింది. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా, ఎంత బాగా తినేయాలనిపించేటట్టు ఉంది. చూడండి చాలా ప్రిపేర్ అయిపోయింది మొత్తం అంతా. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి ప్లీజ్. అందరికీ